అవును సావిత్రి, పెళ్లి చాలా రోజులుంది. ఇంతకు ముందే పెళ్లి కూతురు చేసావే, ఇది మన పద్ధతి కాదు కదా. ఆవిడ గారి దగ్గర మన పద్ధతులు సాగవు, అన్నీ వాళ్ళ పద్ధతులే. మనం చిత్త మహాప్రభు అనటమే. స్వర్ణ, నోరు ముయ్యవే. అంత దాష్టికమా? ఆవిడ పద్ధతి అది. ఆవిడికి అవతానికి ఆవిడే కలెక్టరు. ఓహో, అంత ఇదా? అబ్బో చాలా ఇదిలే. మీరు ఆపుతారా? శకుంతల, వాణ్ణి ఆపినా చెప్పనిచ్చినా నేను చూసి చెప్తాలే. నేను పిఠాపురం మంగమ్మ గురించి మా ఊర్లో విన్నాలే. రాకపోకలు లేవు గాని దగ్గరి బంధుత్వమే, మా అత్తగారి తరపున. ఆడికి వెళ్దామా పిన్ని? వెళ్ళి కలవాలి కదా. కమతం చూడాలి, మనసు తెలుసుకోవాలి, నా మనవరాలికి జాగ్రత్తలు చెప్పాలి, పూసల తోరణం కట్టించి రావాలి కదరా. ఏమంటారండి? బాగా చెప్పావంటాను. వెళ్దామా పిన్ని? మీరెందుకు? భోజనాలు అయ్యాక స్వర్ణ తీసుకెళ్తుందిలేండి. అత్తయ్య, మీరు ఫ్రెష్ అవ్వండి, టిఫిన్ చేస్తాను. రాత్రి ఎప్పుడు తిన్నారో ఏమో. ఇంటి దగ్గర ఎప్పుడు తింటే ఏమే? రాత్రంతా రైల్లో కనిపించిన కేకల్లా కడుపులో వేశారు ఈయన. రైలు ఇంజన్తో సమానంగా మా ఇంజన్లో ఆడుతూనే ఉన్నాయి. ఇదిగో సీత, పంచదార చిలకలు. మీ సంసారం కూడా చిలక గోరెంకెల్లా తీయగా సాగాలి. మరి నాకేం తెచ్చా పిన్ని? అదిగో నారలు తీస్తున్నావు కదా. సావిత్రి, నువ్వు శకుంతల ఈ గాజులు వేసుకోండి. అమ్మా సీత, ఇలా రా అమ్మా. పేషెంట్స్ స్పృహలోకి వస్తున్నారు. డాక్టర్, రఘురామ్ కళ్ళు తెరుస్తున్నారు. భగవంతుడా, సిస్టర్, ఇంజెక్షన్ ఇవ్వండి. ఓకే డాక్టర్. ఓకే మిస్టర్ రఘురామ్, యు ఆర్ వెరీ లక్కీ అండ్ సేఫ్. టైంకి బ్లడ్ దొరకటం నీ అదృష్టం. టేక్ కేర్. సిస్టర్, సేమ్ మెడిసిన్స్ కంటిన్యూ చేయండి. ఓకే డాక్టర్. ఎలా ఉంది డాక్టర్ మా రఘురామ్కి? ఈజ్ ఆల్ రైట్. వెళ్ళి చూడొచ్చా? ఓ 5 నిమిషాలు వెళ్ళి చూడండి. ఓకే డాక్టర్.
సావిత్రి, సీతని రోజు పెళ్లి కూతురు చేస్తున్నారా? చేస్తున్నాం అత్తయ్య గారు. నిన్న శకుంతల చేసింది. ఓ అలాగా. ఈవేళ నేను చేస్తానులే. సరే. పెళ్ళయ్యేదాకా రోజు చేస్తూ ఉండాలి. ఆ శకుంతల, అమ్మాయిని త్వరగా తయారు చేసి తీసుకురావే. అలాగే పారాన్ని తీసుకురా. సావిత్రి, నువ్వు వెళ్ళి తీసుకురావే. అలాగే అత్తయ్య, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. సాకేత్, స్నానం అయిందా? అయ్యింది. దేనికి? పెళ్లి కొడుకుని చేయాలి. రోజు ఇదంతా అవసరమా? ఒక్కసారి పెళ్లి కొడుకుని చేసిన తర్వాత పెళ్ళయ్యేంత వరకు రోజు చేయాలి. రోజు గంగిరెద్దులా ఈ అలంకరణ ఏంటి? బుగ్గన చుక్క, కాళ్ళకి పారాని, చిరాగ్గా ఉంది. తప్పు నాన్న, అలా అనకూడదు. ఇలా కూర్చో. శకుంతల, పారాయిని రాయివే. అలాగే అత్తయ్య. చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా, ఎవరి కనుల చేపి కలవు నువ్వమ్మా. బంగారు బొమ్మలాగున్నావమ్మా. ఉలికి పడు ప్రాయమా, హిందోళం నా సాగే అందాల సెలయేరమ్మ, ఆమని మధు. హలో, నేను భాస్కర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. గుడ్ న్యూస్ సీత, రఘురామ్ స్పృహలోకి వచ్చాడు. అలాగా? వాళ్ళు ఎవరైనా వచ్చారా? లేదు సీత. అదేంటి, ఎవరూ లేరా? ఎందుకు రాలేదు? అమ్మగారు, తాతయ్య, నాన్నమ్మ ఉన్నారు, కానీ వాళ్ళేమో పెద్దవాళ్ళు. మదర్ హెల్త్ కండిషన్ కూడా అంత బాలేదంటున్నారు. వాళ్ళకి వీడి విషయం ఇదని చెప్తే టెన్షన్ పడతారు. ఎప్పుడన్నా ఏదన్నా అయితే చెప్పొద్దని వీడే చాలాసార్లు నాతో చెప్పాడు. అందుకే చెప్పలేదు సీత. ఇలాంటి కండిషన్లో ఉన్నప్పుడైనా చెప్పాలి కదా సార్. పోనీ ఇప్పుడు కోలుకున్నాడు కదా, చెప్పొచ్చు కదా. అడిగి చెప్తాను. సరే, మీ ఇష్టం. సార్, తనకి బ్లడ్ ఇచ్చి కాపాడింది మా కాబోయే మామగారు, అదే సాకిత్ వాళ్ళ ఫాదర్ సార్. అట్లీస్ట్ ఆయనకి ఫోన్ చేసి కనీసం థ్యాంక్స్ అన్న చెప్పమనండి. అలాగే సీత. ఏంటి, వీడిని హాస్పిటల్లో జాయిన్ చేసింది తనే. ఇప్పుడు చాలా పొడి పొడిగా మాట్లాడుతుందేంటి? యాంగ్జైటీనే లేదే. అసలు ఏమై ఉంటుంది? ఎవరక్కా ఫోను? భాస్కర్ సార్. ఏంటట? రఘురామ్ స్పృహలోకి వచ్చాడంట. థ్యాంక్ గాడ్. అక్క, ఒకసారి వెళ్ళి చూసొస్తా. జరిగింది చాలేదా? దీపం పెట్టి అమ్మకి మాటిచ్చింది మర్చిపోయావా? ఆలోచనలు ఆరాటాలు మానే. నువ్వు కళ్ళు తెరిచేదాకా నా మనసు మనసులోనే లేదు. ఏంటి, పోతాననుకున్నావా? రేయ్, ఇప్పుడే కోలుకున్నావు, ఏంట్రా పిచ్చి మాటలు?
నువ్వు కళ్ళు తెరిచావని ఇప్పుడే సీతకి ఫోన్ చేసి చెప్పాను. వారికెందుకు చెప్పావు? రే, నువ్వు స్పృహ లేకుండా పడుంటే తనే నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేసింది. అలాగా? అవునరా. ఇప్పుడు స్పృహలోకి వచ్చానని చెప్తే ఏమన్నారు? మీ అమ్మగారు వచ్చారా అని అడిగింది. అమ్మకి చెప్పావా? నువ్వు చెప్పొద్దంటావు కదరా, నేనెలా చెప్తాను? మంచి పని చేసావు. చెప్తే కంగారు పడేది, చాలా భయపడేది. అసలే ఆరోగ్యం నిలకడగా లేని మనిషి. రే, సీత ఇంకో విషయం కూడా చెప్పింది. ఏంటది? నీకు బ్లడ్ డొనేట్ చేసింది సాకేత్ వాళ్ళ ఫాదర్ అని. వారే సమయానికి రాకపోతే నువ్వు ఈరోజు సేఫ్గా ఉండేవాడివి కాదు. దేవుళ్ళ వచ్చి ఆదుకున్నాడు. తన రక్తం పంచి ప్రాణం పోశారా. అందుకే వారికి ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పమంది. చెప్తా. ఫోన్ మోగుతుంది చూడు. హలో బ్రదర్, నేను రఘురామ్ని. గుర్తుపట్టాలే, చెప్పు. ఏంటి బ్రదర్, వాయిస్ అదోలా ఉంది? ఆ డీటెయిల్స్ నా హెల్త్ కండిషన్ నీకు అనవసరం. ఫోన్ ఎందుకు చేసావో ముందది చెప్పు. నాన్నగారు ఉన్నారా? నాన్నగారా? అదే మీ ఫాదర్ బ్రదర్. అలా పిలవకు, అదే. ఇరిటేటింగ్ గా ఉంది. యాపిల్ తీసుకోండి. ఉన్నారు. అమ్మా, నాన్నకి ఫోన్. ఏమండి? ఏమండి? ఎవర్రా సాకేత ఫోను? అదే ఆ బ్లడ్ లేనోడు రఘు. ఎవరు సాకేత్? హలో, నమస్కారం సార్, నేను రఘురామ్ని. రఘురామ్, నువ్వా? ఎలా ఉన్నావు? మీరు బ్లడ్ డొనేట్ చేయడం వల్లే బతికాను, మీతో మాట్లాడగలుగుతున్నాను. నాదేముంది రఘురామ్, అంతా ఆ భగవంతుడి దయ. ఆయన ఆశీర్వాదం లేకుండా ఏదీ జరగదు. ఇంతకీ ఎలా ఉంది నీ ఆరోగ్యం? బాగుందా? బాగుంది సార్, మీ బ్లడ్ కదా. ఇంతకీ ఎలా ఉంది నీ ఆరోగ్యం? బాగుందా? బాగుంది సార్, మీ బ్లడ్ కదా. ఏమండి? రఘురామ్ కోలుకున్నాడా? అతనే మాట్లాడేది? అవును. ఆంటీనా సార్? అవును. ఒకసారి ఇవ్వండి సార్, మాట్లాడతాను. మాట్లాడతావా? ఫోన్లో మాట్లాడితే ఏం బాగుంటుందండి? ఓసారి ఇద్దరు వెళ్ళి చూసొద్దాం. అలాగే. ఏమిట్రా, అది వెళ్ళి చూసొద్దాం అనడం, నువ్వేమో అలాగే అనడం. వాడేమన్నా మీ అమ్మ వైపు చుట్టమా, అయ్య వైపు చుట్టమారా వెళ్ళి చూసి పరామర్శించి రావడానికి? అసలు నువ్వు బ్లడ్ ఇవ్వటమే ఎక్కువ. రక్తం ఇవ్వడానికి చుట్టరికం అవసరం లేదమ్మా. అవతల వాళ్ళ అవసరం మన మానవత్వం, అంతే. సార్, నేను మీకు ఫోన్ చేసింది మీరు చేసిన సహాయానికి థ్యాంక్స్ చెప్పడానికి. మనలో మనకేంటి? నో థ్యాంక్స్, నో సారీస్. సార్, నాకు రక్తం పంచడం వల్ల మీరేమైనా ఇబ్బంది పడాల్సి వచ్చిందా? చచ్చా, అలాంటిదేం లేదు. నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా తృప్తిగా ఫీల్ అయ్యాను. రేయ్, ఏమిట్రా వాడితో మాటలు? పెట్టే ఫోను. ఎందుకమ్మా అలా మాట్లాడతావు? ఏదో పాపం జబ్బు చేసి కోలుకున్నాడు. బ్లడ్ ఇచ్చినంత మాత్రాన తప్పే ఉంది. మనిషికి మనిషే సాయం అంటారమ్మా.
దేనికైనా స్థాయి ఉండాలిరా, స్థాయి. మనిషి అవగానే సరికాదు. పెట్టే ఫోను. హలో రఘురామ్, హలో. కట్ అయిందా? వినబడి హర్ట్ అయ్యాడా? ఏదో ఒకటి అయింది లేరా దానకన్నా. ఇదిగో నువ్వు మరీ అంత ఫీల్ అయిపోనక్కర్లేదురా. ఏరా, ఏదో 1 లీటర్ రక్తం ఇవ్వగానే ఏదో రక్త సంబంధం లాంటిది ఏర్పడింది అనుకుంటున్నావా? పిచ్చ సన్నాసి. బయట ఆటో ఆగినట్టుంది. ఎవరో తెల్ల కార్డు సరుకు వాళ్ళు వస్తున్నట్టున్నారు. పద బామ్మ. బయట ఆటో ఆగినట్టుంది. ఎవరో తెల్ల కార్డు సరుకు వాళ్ళు వస్తున్నట్టున్నారు. పద బామ్మ. నమస్కారం అమ్మమ్మ గారు. తాతగారు, నానమ్మ. కూర్చోండమ్మా. ఏం పెద్దావిడ, ఏమిటి ఇల్లంతా పరిశీలనగా చూస్తున్నావు? ఇక్కడ వాసాలుండవు లెక్కేయడానికి. నేను మంచితనం లెక్క కట్టి మర్యాదలు ఇచ్చి పుచ్చుకునేదాన్నే కాని వాసాలకి మీసాలకి విలువిచ్చేదాన్ని కాదు. అయినా మంగమ్మ అంత గొప్పది ఇంత గొప్పది అంటే ఏమో అనుకున్నాను. అహంకారం మించి మరే గొప్ప లేదనిపిస్తుంది. ఇదిగో ఈ అరుపే తప్పు అంటున్నాను. నాకు నోరుంది, అరవగలను. నా అరుపులు వీధికి వినపడతాయి. అది కాదు కాంతం. మీకేం వినపడదు కదా, అలాగే ఉండండి. అవును, పెద్ద ఆవిడ అన్నావు, వయసును బట్టే కదా. మరి దానికి గౌరవం ఇచ్చి మా స్వర్ణ చెప్పిన వరుసను బట్టి వదిన గారనో పిన్ని గారనో పిలవచ్చు కదా. నాకు పిచ్చి పిచ్చి వరుసలు పెట్టి పిలవటం అలవాటు ఉండదు. దీన్నే అహంకారం అంటారు. ఆ మాట అంటే నాకు ఒళ్ళు మండుతుంది. స్వర్ణ, ఏమిటే వీళ్ళని వెంబడేసుకొచ్చావు? అదేం వెంటేసుకురాలేదు. నా మనవరాలికి కాబోయే పెనిమిటిని, అదే సీత మొగుణ్ణి చూసిపోదామని వచ్చాను. వాడే నా మనవడు. రంగయ్య, అమ్మా ఇవి తీసుకెళ్లి గుమ్మానికి కట్టు. అట్టగేనండి అమ్మా. రంగయ్య జాగ్రత్త. అయ్యో 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 అయ్యో, ఇదేమిటి ఇలా అయ్యో అయ్యో అయ్యో
ఇదే అపశకునం. అపశకునం కాదులేండి, ఆక్రోశం. అందుకే ఇలాంటి చౌకబారు వస్తువులే నేను ఇంట్లోకి రానివ్వను.